ఇక్కడ వరంగల్ సంబంధించి మున్సిపల్ వరంగల్ సంబంధించినటువంటి కమిషనరేట్ పరిధిలో కూడా ఇక్కడ ప్రస్తుతానికి అనేక ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం సార్. ఇప్పటి వరకు బందోబస్తు అనేది ఖచ్చితంగా అవసరం సార్, ఎందుకంటే ఎలక్షన్ కౌంటింగ్ సంబంధించి కూడా ఒక ప్రణాళికలు జరిగాయి. ఇక్కడ కౌంటింగ్ సంబంధించి కూడా ఇట్లాంటి ఇనిషియేషన్ మీరు తీసుకుంటున్నారు. ఇక్కడ అందరికి నమస్కారం. మన ముఖ్యంగా వెస్ట్ జోన్ జనగామ వెస్ట్ జోన్ పరిధిలో 3 మున్సిపాలిటీలో ఇప్పుడు కౌంటింగ్ ప్రాసెస్ జరుగుతుంది. వర్ధనపేట, స్టేషన్ గన్పూర్ మరియు జనగాం. గౌరవ సిపి గారి వరంగల్ సిపి గారి ఆదేశాల మేరకు పటిష్టమైన బందోబస్తు 3 అంచెల విధానం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి 100 మీటర్ల దూరంలో ఉండాల్సిందిగా పార్కింగ్ వెహికల్ చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే 183 BNS ఏదైతే ఉందో అది కూడా అమల్లో ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఒక 5 కన్నా ఎక్కువ మంది ఎక్కడ కూడా తిరగొద్దని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా లోపల కౌంటింగ్ ప్రాసెస్ 8 గంటలకే స్టార్ట్ అయింది. ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ డిక్లేర్ అయిన తర్వాత అందరూ కూడా అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి ర్యాలీస్ కానీ సంబరాలు కానీ జరపడం అవకాశం లేదు. ఏదైనా చేసుకోవాలనుకుంటే మీరు పోలీస్ వారి పర్మిషన్ తీసుకొని ఒక డేట్ తీసుకొని ఆ రోజు చేసుకోవాల్సిందిగా, ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.